ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దేవుని అడగకపోతే మీకేమీ దొరకదని యాకోబు ఎంతో వివరంగా చెప్తున్నాడు. మన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు దేవుణ్ణి అడిగే వ్యక్తివేనా? దేవుణ్ణి అడగడం అంటే అసలు నీకేంటో తెలుసా? ప్రతిరోజు నీవు ఆయన్ని ప్రార్థన చేస్తున్నావా? ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా? ప్రతిరోజు దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలని నీకు తెలుసా? నీ అక్కర్లన్నీ ఆయన మాత్రమే తీర్చగలడన్న నమ్మకం, భరోసా నీకున్నాయా? నీవు అడిగితే ఏదైనా సరే ఆయన నీకు ఇస్తాడన్న భరోసా కలిగి నీవు జీవిస్తున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడునని వాక్యం చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రభుని ఏది కావాలో అడగలేకపోతున్నావేమో, ఆయనకు సరైన రీతిలో నీవు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, ఇంకా మనుషుల మీద ఆధారపడుతూ మనుషుల వైపు చూస్తూ ఉన్నావేమో. ఒకసారి ఆలోచించు. జాగ్రత్త సుమా. ఈ విధంగానే నీవు ఉంటే కనుక మరి ఇప్పటికిప్పుడే నీవు మార్చుకో. వాక్యానుసారంగా నీవు జీవించాలి. అయితే నీ ప్రభు సన్నిధిలో మోకరించి నీకు కావాల్సింది అడుగు. ఈ రోజు నుంచి అడగడం నేర్చుకో. ఆయన ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. మీరు అడుగునందున మీకేమీ దొరకదని ఎంతో వివరంగా చెప్తున్నారు వాక్యం. ఇంత వివరంగా వాక్యం నీ వద్దకు వస్తున్నప్పటికీ నువ్వు మార్చుకోలేకుండా ఉంటే ఎలా? అడుగు, ప్రభు ఇస్తాడు. అడుగుడు ఇవ్వబడనని చెప్తున్నాడు కదా. అడగమని ప్రభు చెప్తున్నా సరే నువ్వు అడగలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆలోచించు. కాబట్టి ఇప్పటికైనా నీకు కావాల్సింది ఏదైనా సరే, ప్రతిసారి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటావు కదా, అలా ఆధారపడడం మానేసి వాక్యం నీ వద్దకు వస్తుంది కాబట్టి నిన్ను సరి చేసుకుని ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో మోకరించు. నీకు ఏది కావాలని ఆయన ఇస్తాడు తప్పకుండా. నీ అక్కర్లన్నీ తీర్చగల సమర్థుడు యేసు మాత్రమే. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు నీకు గౌరవంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం అందిస్తాడు. కానీ మనుషులను ఆశ్రయిస్తే ఏదో ఒక రోజు నువ్వు సిగ్గుపడక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. నీ ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏదైనా సరే అడిగి పొందుకున్నావు అనుకో, ఆయన నీకు ఇచ్చిన విధానం చూసిన మిగతా వారు కూడా అనేకులు విశ్వాసంలోకి రాబడతారు. అనేక మంది విశ్వాసంలో బలపడతారు. అనేక మంది క్రీస్తులో నమ్మిక ఉంచగలుగుతారు. అనేకులు రక్షణలోకి నడిపించబడతారు. ప్రభు దగ్గర అడిగి పొందుకునే అనుభవంలోకి ఇప్పటికైనా నువ్వు రావాలి.